వీటికి డీటెయిల్స్ చూస్తే వాళ్ళు చేయవలసిన పనికి ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయినా సరే లంచం ఇవ్వందే ఏ పని చేయరు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తూ కేసులు పెడుతున్న వసూలు రాజాలు ఏమాత్రం మారడం లేదు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి దర్జాగా వసూలు చేస్తున్నారు. జిల్లాలో కింది నుంచి పై వరకు అన్ని స్థాయిల్లోనూ లంచాల వసూలు ఇక్కడ చాలా రొటీన్. వీరి తీరును భరించలేక కొంతమంది ఏసీబీని ఆశ్రయించి రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో లంచగొండితనం రాజ్యం ఏలుతోంది. అవినీతి నిరోధక శాఖ దాడులు జరుపుతూ లంచగొండి అధికారులపై పలు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఆయా శాఖల్లోని ప్రభుత్వ అధికారులు తాము చేసే పనిని బట్టి ఒక రేట్ ఫిక్స్ చేసుకొని తమకు ఇంత డబ్బు ఇస్తే పని చేస్తామని చెప్తున్నారు. అనవసరంగా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో అమాయక ప్రజలు తమ పనుల కోసం అధికారుల చేతులు తడపాల్సి వస్తోంది. నిర్మల్ జిల్లా ఏర్పడిన మొదటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీకు ఏదైనా పని కావాలా? అది అక్రమమైనా సరే సక్రమమైనా సరే అధికారి అడిగినంత ఇచ్చుకుంటే పని అయిపోతుంది. దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. తమ పనులు జరిపించుకోవాలంటే లంచం ఇచ్చి తీరాల్సిందే. చేసే పనిని బట్టి పనికి ఇంత అని అధికారులు రేట్ ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇచ్చుకోకుంటే ఆఫీసుల చుట్టూ నెలలు తరబడి తిరగాల్సిందే. కొన్ని కార్యాలయాల్లో కొంతమంది అధికారులు లంచాల కోసం ప్రత్యేక ఏజెంట్లు సైతం నియమించుకుంటున్న విషయం ఇక్కడ ఓపెన్ సీక్రెట్ గా మారింది. అధికారులు పెట్టే టార్చర్ భరించలేక కొందరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో నిర్మల్ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు పెరిగాయి. ఏసీబీ దాడుల్లో పలువురు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ప్రతి నెల ఏదో ఒక కార్యాలయంలో దాడులు జరుగుతున్నాయి. గత 10 రోజుల్లో 3 శాఖల కార్యాలయాల్లో అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మున్సిపాలిటీ, సర్వే, భూకొలతల శాఖ కార్యాలయం, తాజాగా మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. ఏసీబీ దాడులు జరుగుతున్న ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు ఏమాత్రం మారడం లేదు. అంతేకాదు మిగతా ప్రభుత్వ అధికారుల్లో ఏ మాత్రం చలనం కనిపించడం లేదట. లంచాల భాగోతం యథాతథంగా నడుస్తుందని ఉందనే టాక్ వినిపిస్తోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికే వరకు లంచాలు తీసుకుంటూనే ఉంటామని నిర్భయంగా చెప్తున్నారట. దాదాపు లంచాలు తీసుకునే డిపార్ట్మెంట్ లేనే లేదు అన్న విషయం ఇక్కడ బహిరంగ రహస్యంగా మారింది. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీసు శాఖ, సబ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కార్మిక శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపాలిటీ, మార్కెటింగ్ కమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిపార్ట్మెంట్లలో లంచాలు తీసుకుని పట్టుబడ్డ వారు అనేక మంది ఉన్నారు. లంచాలు తీసుకునే అధికారులు, ఉద్యోగుల జాబితాలో మహిళా అధికారులు, ఉద్యోగులు కూడా ఉన్నారనే విషయం ఇక్కడ ఆశ్చర్యంగా మారింది. గత సంవత్సరం అక్టోబర్ 29న మామిడా పోలీస్ స్టేషన్లో స్టేషన్ బిల్ కోసం వచ్చిన వారి నుండి 10,000 లంచం తీసుకుంటూ కంచె చేను మేసింది అన్న విధంగా ఎస్ఐ రాజు ఏసీబీకి దొరికిపోయారు. అలాగే గత ఏడాది నవంబర్ 4న జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో గిఫ్ట్ డీడ్ కోసం 8,000 లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ పట్టుబడ్డారు. అలాగే గత ఏడాది డిసెంబర్ 18న జిల్లా కార్మిక శాఖ అధికారి సాయిబాబా 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. గత జనవరి 10న కడెం తహసీల్దార్ రాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్య గిఫ్ట్ డీడ్ కోసం వచ్చిన వ్యక్తి నుండి 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అలాగే జనవరి 25న నిర్మల్ మున్సిపాలిటీ ఆర్ఓ గంగాధర్, బిల్ కలెక్టర్ నవత్ అసైన్మెంట్ కోసం 3,500 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గత నవంబర్ 12న నిర్మల్ మున్సిపాలిటీలో అదే ఆఫీసులో ఉద్యోగిని లంచం ఇవ్వమని వేధించారు. సర్వీస్ బుక్ వివరాలు నమోదు చేయడానికి లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ వారిని ఆశ్రయించారు. ఏసీబీ వారు ఇచ్చిన 10,000 నగదు తీసుకొని జూనియర్ అసిస్టెంట్ షాకీర్ ఖాన్ కు అందజేస్తుండగా మాటు వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే గత నవంబర్ 29న భూకొలతల ఆఫీసులో 15,000 లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ అటెండర్ ప్రశాంత్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా నిన్న డిసెంబర్ 4న జిల్లా కేంద్రంలో మార్కెటింగ్ ఆఫీసులో లైసెన్స్ రెన్యువల్ చేయడానికి 7,000 లంచం తీసుకుంటూ శ్రీనివాస్ దడువాయి ఏసీబీకి పట్టుబడడం సంచలనం సృష్టించింది.